శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కవి శేషప్ప గారి విరచితమైన నరసింహ శతకం. శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ రామ నారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసితి నామనంబునన్బాయక కిల్విష వ్రజ విపాటనమందగజేసి సత్కళాదాయి ఫలంబునియ నాకిడవే దాశరథి కరుణాపయోనిధి అంటూ విన్నవించారు రామదాసు గారు. దశరథాత్మజ రామ, చక్కటి కాంతి కలిగిన వాడవు, సాక్షాత్తు సంపదల దేవి అయిన లక్ష్మీదేవికి వల్లభుడవు. రామ, నారాయణ, నన్ను కాపాడమని నిన్ను స్తుతించానయ్యా. నా ప్రార్థనను మన్నించి నా మనస్సులో నిలిచి నాలోని పాప సమూహాన్ని ఖండించి మంచి కళకు లభించే ఫలాన్ని నాకు ప్రసాదించవా స్వామి అంటూ వేడుకున్నారు. శేషప్ప గారు కూడా ఇదే భావనను మరింత విపులంగా తన పద్యం ద్వారా తన ఇష్టదైవమైన ధర్మపురి నరసింహస్వామికి ఇలా విన్నవించారు. నా తండ్రి నా దాత నా ఇష్టదైవమా నను మన్ననసేయి నారసింహ దయయుంచు నా మీద తప్పులన్నీ మన్నించు నిగమగోచర నాకు నీవే దిక్కో నీ దురాత్ముడనంచు నీ మనంబున కోపగింపబోకుము స్వామి ఇంచుకైనా ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకో చాలా కరుణించి రక్షించు కమలనాభ దండి తొరవంచు నీ వెంట తగిలినాను నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటూ వేడుకున్నారు. స్వామి నారసింహ, నీవే నన్ను పెంచువాడవు, నా కోర్కెలు తీర్చేవాడవు, నా ఇష్టదైవానివి కదా స్వామి. వేదస్వరూపుడవైన స్వామివి, నా తప్పులను మన్నించి నా మీద దయయుంచు. నేను చెడ్డవాడనని మనస్సులో కొంచెం కూడా కోపముంచుకోకయ్యా. నీకు మ్రొక్కుతున్నాను. నువ్వు నాకు ముక్తి నొసగ్గలిగిన వాడవు, సర్వశక్తివంతుడవు కనుక కరుణించి నన్ను రక్షించవయ్యా కమలనాభ. నీవు లోకాలన్నిటినీ పాలించే దొరవని తెలిసి నీ వెంట తిరుగుతున్నానయ్యా. ప్రత్యక్షమై నన్ను కాపాడవయ్యా అంటూ నరసింహునికి విన్నపం చేశారు కవి శేషప్ప గారు. నమామి నారాయణ పాద పంకజం వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా. శ్రీరమాహృదయేశ్వర భక్తజన చిత్తరుహ భాస్కర శ్రీరమాహృదయేశ్వర భక్త
భక్తజన చిత్తజలరుహ భాస్కరా కారుణ్యరత్నాకరా నీవే గతి కావవే నారాయణ. పాపకర్మముల చేసి నరక కోపముల బడజాలనికను నీ పాద భక్తియొసగి ఒక్కదరి చూపవే నారాయణ. దాన ధర్మముల చేయ నేరని దాసులను పొగడనేరా నా నేరములు తలపక దయచేసి నన్నేలు నారాయణ. ఆనయించుకలేకను దుర్భాషలాడు నా జిహ్వయందు నీ నామ చతురక్షరి దృఢముగా నిలుపవలె నారాయణ. అరయ కామ క్రోధముల్ లోభంబు మోహమదమత్సరములో తరగవెప్పుడు మనసునా నిన్నెప్పుడు తలచెదను నారాయణ. తాపత్రయంబు చెంది ఇలా పరితాపముందెడి చిత్తము నీ పాదముల నమ్మినా చల్లనై నిలుచుగద నారాయణ. చింతా పరంపరలచే చిత్తంబు చీకాకు పడుచున్నది సంతోషమును కోర్పవే దివ్య ప్రభావమున నారాయణ. ప్రాయమెల్లను పోయెను ఆశలెడబాయ జాలకనున్నవి మాయా ప్రపంచమేలా చేసెదవు మాయ నారాయణ. కామాంధకారమునను పెక్కు దుష్కర్మముల చేసి నేను నీ మరుగుజొచ్చినాను నా మీద దయయుంచు నారాయణ. వావి తప్పిన వాడను దుష్క్రియావర్తనుడనగుదు నేను పావనునిగా చేయవే నను పతిత పావనుడ నారాయణ. ద్రేహమే దృఢమనుచును చెలిమినే మోహబద్ధుడనగుచును సాహసంబున చేసితి నే గురుద్రోహంబు నారాయణ. ఎన్ని జన్మములాయనో నీటికి ఏల జన్మించినానో నన్ను దరి చేర్పగదవే ఇకనైనా నా తండ్రి నారాయణ. ఎన్ని విధముల జోచిన నిత్యమును హృదయమున మిము మరువక ఉన్నంత కన్న సుఖము వేరొక్కటున్నదే నారాయణ. లాభలోభముల విడిచి ఇహ పరములను ఫలములాసించక నీ భక్తులైన వారు ధన్యులైన గడెదరు నారాయణ. ముందు నీ సృష్టి లేక సచ్చిదానంద స్వరూపంబును పొంది భేదమునందక బ్రహ్మమై ఉందువట నారాయణ. కాలత్రయాభేదమై మది నిరాకారమై ఉండు కథనా
చాలగా సత్వజ్ఞులు తెలియుదురు తత్తనుచు నారాయణ. సంకల్పములు పుట్టిన కర్మవాసనలు దృఢముగా చేయవు. సంకటమునందించకే నను సత్య సంకల్ప నారాయణ. ఒకవేళనున్న బుద్ధి ఒకవేళ నుండదిక ఏమి సేతు. విశదంబుగా సేయవే నీవు నా చిత్తమును నారాయణ. నేను పుట్టినది మొదలు ఆహార నిద్రలంజను కాలము. పోని ఎప్పుడు చేయుదో నీ పద ధ్యానంబు నారాయణ. ప్రొద్దుపోవగయున్నను ఏదనక పొరుగిండ్ల తిరుగు కాని. బుద్ధి మాలిన చిత్తము నీయందు పొందదే నారాయణ. ఒకటి పరిశుద్ధి లేక నా జన్మమకట వ్యర్థం బాయను. అకలంకమగు మార్గము చూపవే సకలేశ నారాయణ. లోకవార్తలకు మరగి కరమొప్ప మీ కథల విననేరను. ఏ కరణి భవజలధిని తుదముట్ట ఈదెదను నారాయణ. ఇలా మనుజ జన్మమెత్తి సుజ్ఞానమించుకంతయులేకను. కలత చెందెడు చిత్తమున్ స్వచ్ఛంబుగా చేయి నారాయణ. ఎంత పాపాత్ముడైనా మిముదలచి కృతకృత్యుడౌను పుడమి. ఈ బింత పరుసము సోకిన ఇనుములో హంబు హేమమౌ నారాయణ. అవ్యయానంద పూజ్య ఘనరాజ సింహాసనాసీనుడగుచు భవ్యాత్ముడై వెలసెను పూజ్య సంభావ్యుడై నారాయణ. నీవు సకలంబుగావవే ఉన్నదే నీ కన్న వేరొక్కటి. జీవుడని వర్ణించుట వ్యవహార సిద్ధికి నారాయణ. చిలుక పలుకుల పలికితి నాకేమి తెలియు తత్వరహస్యము. వలదనను నేరమించ సాధులకు నళినాక్ష నారాయణ. శరణు భక్త విహారీ గురురూప శరణు సజ్జన రక్షక. శరణు దురితాఘనాసా ధరణిపుడు కరుణింపు నారాయణ. కరుణింపు నారాయణ. మము కరుణింపు నారాయణ. పరమాత్ముణ్ణి తండ్రి అంటూ సంబోధించి దగ్గర చేసుకున్నాక ఇక మనసులో దాచుకున్న బాధ అంతా చెప్పుకోవచ్చు. తనలోని లోపాలను నిస్సంకోచంగా తెలిపి రక్షించమని వేడుకోవచ్చు. ఇలా ఈ పరమాత్మునికి నారాయణ శతకంలో ఇంకా చెప్పడానికి ఏమీ లేదన్నంతగా విన్నవించారు రచయిత. ఇంకా చాలా ఉన్నాయి. ఈ రచయిత ఎవరు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ బమ్మెర పోతనామాచుల వారి రచన అని చాలామంది అంగీకరిస్తారు. ఈ వాదం పక్కన పెట్టేసి మనము మనలోని భగవంతునికి ప్రతి బాధ, భయం, లోపం, శాపం, పాపం విన్నవించి తననే మనకు ముక్తి మార్గం చూపమని వేడుకొందాం.
స్వామి చేయూతలో తరిద్దాం. ధన్యాస్మి. స్వస్తి.